హాయ్ అందరికీ. ఈరోజు అమ్మమ్మ వంటలో నేను కొబ్బరి పచ్చడి చెప్తాను. ఈ కొబ్బరి పచ్చడి మనం రుబ్బే పచ్చడి కాదు, జస్ట్ కూర తీసుకుని కూరలో అన్నీ కలిపి తాలింపు వేయటమే. ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరి కూర ఉంటుంది కదా, దాంతో కూర తీసుకోవాలి. కూర తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి చేతితో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అది అయిన తర్వాత ఏం చేయాలంటే నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకుని స్టవ్ మీద పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 4 వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు వేసేయాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఇంగు వేయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు అన్నీ కూడా కొంచెం చిటపటలాడే వరకు ఉంచి ఆ తాలింపుని తీసి మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా, ఆ కొబ్బరి కూరలో వేసేయాలి. వేసి ఒక మూత పెట్టేయాలి. దానిపైన ఒక 5 మినిట్స్ తర్వాత ఆ మూత తీసి బాగా ఒక స్పూన్ పెట్టి బాగా కలిపేయాలి. కలిపేస్తే మనకి కొబ్బరి కూర పులిహోర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరందరూ ట్రై చేసి చూడండి. ఇంత సింపుల్గా చేసిన పచ్చడి కదా, ఎలా ఉంటుందో అని అనుకోవద్దు. అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, మీరు చపాతీలో దాంట్లో నంచుకున్నా కూడా బాగుంటుంది. మీరందరూ ట్రై చేయండి. మీ కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ పెట్టండి.